నమస్తే. ఈరోజు మీకు పాలకూర పచ్చడి చూపించబోతున్నానంటే వాటికి కావాల్సిన ఏంటో చూసేద్దాము. ముందు స్టవ్ వెలిగించుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందామండి. ముందుగా నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి సరిపోతుంది. నేను తీసుకున్న చిన్న 4 కట్టలు మాత్రమే పాలకూర కట్టలు. ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోనండి. ఇవి నేను కట్ చేసుకోలేదు, టాప్ మంటాయి. మీరు కట్ చేసుకుని వేసుకొని పేలుకోకుండా ఉంటాయి. ఓకేనా. ముందుగా అవి పేలిపోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోకుండా వేపుకుందామండి. తర్వాత ఆయిల్ వేసుకుందాము. మనము చక్కగా చిట్పట్లాడుతున్నాయి కదా, ఈ మూమెంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేపుకుంటున్నామండి. ఇది కూడా వేగాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. వేగాక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం కదా మనము వేగినవన్నీ. ఇప్పుడు మరో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాము. ఇది కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో ఉడకాలి. ఇది ఆయిల్ ఉడికితేనే టేస్ట్ వస్తుందండి. వాటర్ లేకోకుండా చూసుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ద్వారా నాకు కొంచెం బూస్ట్గా అనిపిస్తుంది. మంచి మంచి వీడియోస్ చేయటానికి నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్. ఇది చక్కగా ఉడకనిద్దామండి మనము ఆయిల్లో. ఈలోపు ఈ టమాటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందామండి. వీటిని టమాటాలు కట్ చేసుకుందాం కదా. వీటిని కూడా కొంచెం పక్కన పెట్టేసుకుందాము. పాలకూర చక్కగా ఉడుకుతుందండి. పిల్లలకి ఏదో రకంగా మన ఆకుకూర వాళ్ళ పొట్టలోకి పంపించాల్సిందేనండి. ఇలాగ పచ్చడి ద్వారానో లేక పప్పు ద్వారానో లేక పాలకూర సూప్, మసాలా సూప్ పెట్టేసి వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం మిరియాలు వేసి వాళ్ళకి పట్టిస్తే అది పిల్లలు కూడా ఆరోగ్యం ఉంటుందండి. కంటి చూపు కూడా చాలా మంచిది. ఎక్కువ మంది ఆకుకూరలు కదా అని వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. అలా కాకుండా పాలకూర మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించారంటే ఆకుకూరల మీద, ఏ ఆకుకూరని పర్వాలేదు, తిన్నారంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన హెల్త్ కూడా పాడవకోకుండా ఉంటుంది. అంతా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా మనం కొంచెం హెల్తీగా మనం తినిపించినట్టు వాళ్ళము అవుతాము. పాలకూర అనేది కొంచెం పచ్చి వాసన పోవాలన్నమాట. అప్పటిదాకా వేగితే చాలు మనకి. పాలకూర ఆయిల్లో చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇది చక్కగా మెత్తగా మగ్గనివ్వాలన్నమాట. ఇందులోనే టమాటాలు మగ్గటానికి 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి టమాటాలని. చూద్దామండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కొద్దిగా ఒక 3-4 రెక్కలు వేసుకున్నాము టమాటాలలో చింతపండు. ఎందుకంటే ఇది వేయటం వల్ల రుచి చాలా బాగా ఉంటుంది. ఒకరు ట్రై చేయండి. ట్రై చేస్తే కదా మనకి తెలిసేది. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే నేర్చుకుంటారు కదా, అందుకని. ఇది చక్కగా నొక్కుకోవాలన్నమాట. టమాటాలు నొక్కుంటూ చేయాలి. గుజ్జుగా ఉడికింది కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి చల్లారనిద్దామండి. ఇదంతా మనం అన్నీ చల్లారిపోయినాయి కదా. ఇవి మిక్సీ పట్టేసుకుందాము. మనము మిక్సీలోకి వేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 6 వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలతోనే టేస్ట్ బాగా స్మెల్ రావడానికి పచ్చడి. ఉప్పు కూడా వేసుకుందామండి. నేనైతే
టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలాగ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చల్లారిన ఆకుకూర వేసుకుందాము. చక్కగా చల్లారిపోయింది, ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మరి మెత్తగా పట్టుకోవద్దు, మనం రోట్లో అయితే ఎలా నూరుకుంటామో అలా పట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. సేమ్ ఇలాగ చేసుకోనండి, చాలా అద్భుతంగా వస్తుంది రుచి, చాలా బాగుంటుంది. ఇది కూడా పట్టేసుకుందామండి. ఇలా వస్తే సరిపోతుందండి. మీకు నచ్చితే తాలింపు వేసుకోండి, లేదంటే ఇలాగే తినేయచ్చు అనమాట. నేను తాలింపు వేస్తాను. గిన్నె పెట్టేసుకొని తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు పచ్చడి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. మనం తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే కాగింది కదా, మనం మిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇవన్నీ చక్కగా వేగిపోయాక మనం పచ్చడిలో కలుపుకుందాము. కొంచెం ఇంగువ మాత్రం వేస్తున్నాను. ఓకేనండి, అయిపోయింది. మీరు కరివేపాకు వేసినాక, కరివేపాకు లేదండి అందుకే వేయలేదు, మీరు కరివేపాకు వేసుకోండి. మనం పచ్చట్లో వేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి సూపర్గా ఉందండి, సూపర్ టేస్ట్ అనమాట. ఉప్పుగా ఈ మూమెంట్లో చూసుకొని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ తీసుకొని తినేది అంత రుచిగా వచ్చిందనమాట. నేనైతే ఎలాగ వేసుకోను అన్నీ అలాగే వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వెండి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను పల్లీలు వేయలేదు. పల్లీలు కావాలి అనుకున్న వాళ్ళు పల్లీలు వేసి కూడా చేసుకోవచ్చు. ముందు ఇలా చేయండి, తర్వాత ఆ విధంగా చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.